Hi students, good morning. Today we start 10th class syllabus mathematics. 10th class mathematics లో 14 చాప్టర్స్ ఉంటాయి. ఆ 14 చాప్టర్స్ ని 2 పేపర్స్ గా డివైడ్ చేస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 లో 7 చాప్టర్స్ ఉంటాయి. పేపర్ 2 లో 7 చాప్టర్స్ ఉంటాయి. పేపర్ 1 లో ఏ చాప్టర్స్ ఉంటాయి? పేపర్ 1 ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్, సిక్స్త్ చాప్టర్ అండ్ 10th చాప్టర్. పేపర్ 2 వచ్చేసరికి రిమైనింగ్ 7 చాప్టర్స్ ఉంటాయి. దోస్ ఆర్ 7th చాప్టర్, 8th చాప్టర్, 9th చాప్టర్, 11th one, 12th చాప్టర్, 13th చాప్టర్ and 14th చాప్టర్. Now we start 10th class syllabus. What is chapter name? Trigonometry, which is 11th chapter in paper 2 syllabus. Trigonometry అనేది 10th class నుంచి హయ్యర్ క్లాసెస్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. 10th క్లాస్ లో ట్రిగనోమెట్రీ చాప్టర్ వస్తేనే ఇంటర్మీడియట్ లో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ నుండి మీరు ఏదైనా 10th క్లాస్ నుండి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఏపీఆర్జేసి, ఇంటర్మీడియట్లో ఎంసెట్, ఏఈఈఈ, ఐఐటి, ఏ ఎంట్రన్స్ టెస్టులు రాసినా మీకు మ్యాథమెటిక్స్లో ట్రిగనోమెట్రీ నుండి ఎక్కువ బిట్స్ వస్తాయి. సో 10th క్లాస్లో ట్రిగనోమెట్రీ మీకు ఈజీగా అర్థమైతేనే ఇంటర్మీడియట్ ట్రిగనోమెట్రీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us start trigonometry. If you have any doubt, you have to ask to me. Understand? Okay, we start. Okay, trigonometry is a word derived from Greek language. Trigonometry ni Greek language నుండి derive చేశారు. Trigonometry ని గ్రీక్ లాంగ్వేజ్ లో తీసుకున్నారు. ట్రిగనోమెట్రీ అనే వర్డ్ ని 3 వర్డ్స్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ట్రిగనోమెట్రీని 3 వర్డ్స్ గా స్ప్లిట్ చేయొచ్చు. ట్రై, గోనియో and metron. Trigonometry means, now try means 3. Gonio means angles and metron means measure. Understand? Trigonometry is a word derived from Greek language and that word is split into 3 different words: tree, gonio and metron. Tree means 3, gonio means angles and metron means measure. So what is the full meaning of trigonometry? Trigonometry means measuring 3 angles of a triangle. Trigonometry means measuring 3 angles of a triangle. ఇక ట్రయాంగిల్ అంటే ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ట్రిగనోమెట్రీలో ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. నౌ ట్రిగనోమెట్రీ మీన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్స్, యాంగిల్స్ అన్నింటినీ ఫైండ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ట్రిగనోమెట్రీ. All of understand before that one? Now in the right angle triangle you have to understand some parts and the names. Okay.
In a right angle triangle, ABC is a right angle triangle. In a right angle triangle, one angle must be 90 degrees. It is right angle. The right angle, one side is opposite to right angle. Right angle ki opposite side ఏమంటాం hypotenuse. So hypotenuse is the longest side than other two sides. AB is called side, BC is called side, AC is called side, which is the longest side. And we have three angles: angle A, angle B, angle C. Here angle B is right angle. Understand? Right angle triangle లో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏమంటాం హైపోటెన్యూస్. నౌ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద పైథాగరస్ స్టేట్మెంట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఫైండ్ చేయాలంటే పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలి. పైథాగరస్ స్టేట్మెంట్ what is Pythagoras statement? Hypotenuse square is equal to side square plus side square. So AC square is equal to AB square plus BC square. మీ 9th క్లాస్ సిలబస్ లో ఈ పైథాగరస్ స్టేట్మెంట్ ని మనం చాలా చాప్టర్లో ఇచ్చేసాం. ఎక్కడెక్కడ ఇచ్చేసామంటే ఫస్ట్ చాప్టర్ లో నెంబర్ లైన్స్ ఫైండ్ చేసినప్పుడు రూట్ 2, రూట్ 3, రూట్ 5, రూట్ 7 నెంబర్ లైన్ డ్రా చేసినప్పుడు పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. అలాగే మెన్సురేషన్ లోని ఇన్ ఏ కోన్ స్లాంట్ హైట్ టు ఫైండ్ ద స్లాంట్ హైట్ ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఆ ఫార్ములా ప్రూవ్ చేయడానికి ఆ ఫార్ములా నుండి మనం స్లాంట్ హైట్ అయినా రేడియస్ అయినా హైట్ ఆఫ్ ద కోన్ అయినా ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే 9th క్లాస్ సిలబస్ లో మీకు ఈ ఫార్ములా మీకు యూజ్ చేశారు కాబట్టి కొంత ఐడియా రావాలి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి. ఏవైనా 2 సైడ్స్ ఇచ్చారనుకోండి, థర్డ్ సైడ్ ఫైండ్ చేయాలన్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉన్న మెజర్మెంట్స్ సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సాటిస్ఫై అవుతుందో లేదని తెలుసుకోవాలంటే పైథాగరస్ స్టేట్మెంట్ ని యూజ్ చేయాలి. నోట్ డౌన్. నెక్స్ట్ నోట్ సిలబస్ స్టార్ట్ చేద్దాం. నౌ నోట్ 2. వాట్ ఈస్ నోట్ 2? నోట్ 1 పైథాగరస్ స్టేట్మెంట్. నోట్ 2 ట్రిగ్నోమెట్రీ సిలబస్. నోట్ 2 ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి. AB is called side, BC is called side, AC is called side. How many sides are there? 3 sides. ఈ 3 sides again 3 angles ఉంటాయి. What are the angles? Angle A, angle B, angle C. అందులో మనకి యాంగిల్ B ఒకటే తెలుసు. రిమైనింగ్ 2 angles తెలియదు. ఏంటో తెలియదు. What are the unknown angles? Angle A and angle C. What are the sides? AB, BC and AC. 3 sides కానీ రిమైనింగ్ 2 అన్నోన్ యాంగిల్స్ కానీ ఫైండ్ చేయాలంటే నోట్ 2 యూజ్ చేయాలి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోట్ 2. ఈ 3 sides ని 6 రేషియోస్ లో ఫైండ్ చేసుకోవచ్చు. ఆ రేషియోస్ ఫైండ్ చేసే ముందు ఇక్కడ 6 నేమ్స్ ఉంటాయి. ఆ 6 నేమ్స్ బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ సైన్, సెకండ్ వన్ కొసైన్, third one tangent, sine, cosine, tangent. ఈ సైన్ సింపుల్ గా SIN సైన్ అని చదవాలి, రాయొచ్చు. బట్ డోంట్ రీడ్ యాజ్ సిన్, రీడ్ యాజ్ సైన్. కొసైన్ ని సింపుల్ గా ఏం చదువుతారంటే కాస్, COS కాస్. థర్డ్ వన్ ఏంటి? టాంజెంట్. టాంజెంట్ ని టాన్ అని చెప్పాలి.
నెక్స్ట్ 3 ఏంటంటే కొసెకంట్. సింపుల్ గా ఏం వచ్చారంటే కొసెకంట్, COSEC. నెక్స్ట్ వన్ సీకెంట్, సింప్లీ రైట్ యాజ్ SEC but read as secant. Last one cotangent. Write as cot. Note to use అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని సైడ్స్ అయినా యాంగిల్స్ అయినా ఫైండ్ చేయాలంటే ఈ టాపిక్స్ నేర్చుకోవాలి, ఈ వర్డ్స్ నేర్చుకోవాలి. వీటిని ఏమంటారంటే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. వాట్ ఆర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్? సైన్, cosine, tangent, cosecant, secant and cotangent. Sine సింపుల్ గా ఏంటి రాయొచ్చు? SIN. cosine ఏంటి రాయొచ్చు? COS. tangent ని TAN. cosecant COSEC. secant SEC. cotangent COT. These 6 are called trigonometric ratios. What is the use of these 6 ratios? To find any unknown angle or any unknown side. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏదైనా సైడ్ తెలియకపోయినా, ఒక యాంగిల్ తెలియకపోయినా ఈ 6 యూజ్ చేసుకోవచ్చు. పైథాగరస్ స్టేట్మెంట్ యూజ్ ఏంటి? ఓన్లీ సైడ్స్ తెలియకపోతే యూజ్ చేయగలం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఓన్లీ సైడ్సే కావాలంటే పైథాగరస్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ కావాలంటే, సైడ్స్ యాంగిల్స్ అన్ని ఫైండ్ చేసుకోవాలంటే ఈ 6 నేమ్స్ యూజ్ చేసుకోవాలి. ఈ 6 ఏమంటాం? ట్రిగోనోమెట్రిక్ రేషియోస్. These are called trigonometric ratios. సింపుల్ గా వీటిని ఏమంటారు? T రేషియో. T అంటే ఏంటి? ట్రిగోనోమెట్రిక్. రేషియో అంటే నెక్స్ట్ కంటిన్యూ చెప్తాను. అండర్స్టాండ్? దీస్ ఆర్ కాల్డ్ trigonometric ratios. What is the use of these trigonometric ratios? To find in a right angle triangle any unknown side or any unknown angles. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు తెలియని సైడ్ అయినా తెలియని యాంగిల్ అయినా ఫైండ్ చేయాలంటే ఈ 6 ని యూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నోట్ టు. నౌ ఐ డ్రా ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. వాట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేమ్? ABC. Just repeat, listen. AB is called side, BC is called side, AC is called side. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees, which is angle B. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో యాంగిల్ A అయినా యాంగిల్ C మనకి వాల్యూస్ తెలియదు. అంటే యాంగిల్ A, యాంగిల్ C ఏంటి అవుతాయి? అన్నౌన్ యాంగిల్స్. AB, BC and AC are called sides. మనకి అన్నోన్ యాంగిల్స్ ఫైండ్ చేయాలన్నా, అన్నోన్ సైడ్స్ ఫైండ్ చేయాలన్నా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేయాలి. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అని చెప్పాను, మీకు 6 చెప్పాను. రేషియోని మనం రాయొచ్చు, ఫ్రాక్షన్ గా రాసుకోవచ్చు. రేషియో అన్నా ఫ్రాక్షన్ అన్నా ఒకటే. రేషియో అంటే A:B, ఫ్రాక్షన్ అంటే A/B. కానీ డెఫినిషన్స్ మీకు ఫ్రాక్షన్ లో ఉంటాయి. హెడ్డింగ్ ఏంటి రాసాం? రేషియో అని రాసాం. కానీ ఫార్ములాస్ దేంట్లో ఉంటాయి? ఫ్రాక్షన్ లో ఉంటాయి. అంటే మీకు ఏంటి రావాలి? ఏ రేషియో కెన్ బి రైట్ యాజ్ ఫ్రాక్షన్. అంటే A:B కెన్ బి ఆల్సో రైట్ యాజ్ A/B అని తెలియాలి. నా లెజెండ్ ఇక్కడ మనకి అన్నోన్ యాంగిల్ అంటే A అండ్ C. యాంగిల్ ఏ మనకు తెలియదు కాబట్టి తెలియని యాంగిల్ ని, అన్నోన్ యాంగిల్ ని ఈ సింబల్ తో రాసుకోండి. అదే ఆల్జీబ్రా అనుకోండి, వీఆర్ టేకింగ్ XYZ. ఇక్కడ కూడా కాదు XYZ అని రాయొచ్చు. కానీ ఈ యాంగిల్స్ ని హయ్యర్ క్లాసెస్ లో ఈ సింబల్ లో కూడా యూజ్ చేస్తారు. థీటా, ఆల్ఫా, బీటా అండ్ గామా. వాటి సింబల్ నేమ్ థీటా, ఆల్ఫా, బీటా, గామా. అంటే ఒకే ప్రాబ్లం లో ఎక్కువ యాంగిల్స్ అవసరమైనప్పుడు ఈ డిఫరెంట్ గ్రీక్ లెటర్స్ తీసుకుంటారు. దీస్ ఆర్ కాల్డ్ గ్రీక్ లెటర్స్. ఒకే ప్రాబ్లం లో ఎక్కువ యాంగిల్స్ అవసరమైనప్పుడు ఈ లెటర్స్ తీసుకోవచ్చు. అదర్వైజ్ యు టేక్ XYZ, ఆ లెటర్స్ అయినా తీసుకోవచ్చు. నౌ చూడండి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏంటి? AC. ఆ AC ని ఏమంటాం? హైపోటెన్యూస్.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ కంపల్సరిగా 90 ఉంటుంది. 90 డిగ్రీస్ కి ఆపోజిట్ సైడ్ ఏమంటాం హైపాటన్యూస్. ఇంకా రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద అదర్ 2 సైడ్స్? ఏబి అండ్ పిసి. నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. ఆ ట్రిగ్నామెట్రీ చాప్టర్ అంతా కూడా మీరు నేర్చుకున్న ఫండమెంటల్స్ లో ఈ ట్రయాంగిల్ నుండి స్టార్ట్ అవుతాయి. థీటాకి ఇక్కడ థీటా ఉంది. ఈ థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. ఆల్రెడీ ఒక సైడ్ ఏమైంది? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏమంటాం? హైపాటన్యూస్. థీటాకి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏమని రాయాలంటే ఆపోజిట్ సైడ్. టు థీటా. 3 సైడ్స్ కి 3 నేమ్స్ వస్తాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ కి 3 నేమ్స్ ఉంటాయి. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏమంటాం? హైపాటన్యూస్. ఈ థీటాకి ఆపోజిట్ లో ఉండే సైడ్ ఏమంటాం? ఆపోజిట్ సైడ్ టు థీటా. మనం ఎక్కడైతే యాంగిల్ ఫైండ్ చేస్తామో ఆ యాంగిల్ ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. బట్ డోంట్ రైట్ ఏ సింప్లీ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అని రాయకూడదు. మనం ఏ యాంగిల్ అయితే తీసుకుంటున్నామో ఆ యాంగిల్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. సపోజ్ ఏ అని రాశారనుకోండి, ఇక్కడ ఆపోజిట్ సైడ్ టు ఏ అని రాయాలి. నెక్స్ట్ వన్ సైడ్ ఏంటి రాశారో హైపాటన్యూస్, ఇంకో సైడ్ ఏంటి రాశారో ఆపోజిట్ సైడ్ టు థీటా. రిమైనింగ్ సైడ్ ఏంటి? ఏబి. ఈ ఏబి ఎక్కడ ఉన్నది? థీటాకి పక్కన ఉంటుంది. థీటాకి పక్కన అంటే ఏంటి రావచ్చు? ఏసీ అయినా రావచ్చు, ఏబి అయినా రావచ్చు. ఏసీ ఆల్రెడీ ఏమైంది? హైపాటన్యూస్. అప్పుడు రిమైనింగ్ సైడ్ ఏంటి? ఏబి. ఆ ఏబిని ఏమంటాం? ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్. ఓపీపీ అంటే ఆపోజిట్, ఏడీజే అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. అండర్స్టాండ్? ఇది ముందు రావాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్ కూడా 3 నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏమంటాం? హైపాటన్యూస్. థీటాకి ఆపోజిట్ లో ఉన్న సైడ్ ఏమంటాం? ఆపోజిట్ సైడ్ టు థీటా. అప్పుడు రిమైనింగ్ సైడ్ ఏంటి? థర్డ్ సైడ్. ఆ థర్డ్ సైడ్ ఏంటి అవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. ఎడ్జసెంట్ మీనింగ్ ఏంటి? బిసైడ్. బిసైడ్ అంటే థీటా పక్కన ఉన్నది. థీటా పక్కన ఏముంటుంది? ఏబి ఉంటుంది, ఏసీ కూడా ఉంటుంది. కానీ ఏసీ ఆల్రెడీ హైపాటన్యూస్ అయింది. అందుకే ఆ రిమైనింగ్ సైడ్ ఏమైంది? ఎడ్జసెంట్ సైడ్ టు థీటా. ఈ 3 వర్డ్స్ ని ఇక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి? వీటిని ఏమంటాం? ట్రిగ్నామెట్రిక్ రేషియో. రేషియోని మనం ఎలా రాసుకోవచ్చు? ఫ్రాక్షన్ లో కూడా రాసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములాస్ ఫ్రాక్షన్ లో వస్తాయి. ఈ ఫార్ములాస్ యూజ్ అని చెప్పాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అన్నౌన్ సైడ్స్ అయినా అన్నౌన్ యాంగిల్స్ అయినా ఫైండ్ చేయాలంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ని యూజ్ చేసుకోవాలి. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సైన్? సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ టు థీటా. ఆపోజిట్ సైడ్ టు థీటా by hypotenuse. Sin, cos, tan and remaining all are called trigonometric ratio. కానీ మన ఫార్ములా మాత్రం ఫ్రాక్షన్ లో రాసాం. బికాస్ రేషియో కెన్ బి రైట్ యాజ్ ఫ్రాక్షన్. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపాటన్యూస్. వన్స్ లెసన్ హియర్. ఇట్ ఈస్ డోంట్ రీడ్ యాజ్ సైన్ ఇంటూ థీటా. సైన్ ఇంటూ థీటా అని చదవకూడదు. సైన్ థీటా అని చదవాలి. రీడ్ ఓన్లీ సైన్ థీటా ఆర్ సైన్ ఆఫ్ థీటా. బట్ సింప్లీ రీడ్ యాజ్ సైన్ థీటా. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సైన్ థీటా? ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపాటన్యూస్. ఈ ఫిగర్ లో ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. హైపాటన్యూస్ ఏంటి? ఏసీ. సెకండ్ వన్ కాస్ థీటా. ఈ కాస్ థీటా ఫార్ములా యూజ్ చేయడం కండిషన్ ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ టు థీటా by hypotenuse. What is meaning of adjacent side? AB by hypotenuse ఏంటి? AC. What third one? Tan. Tan theta అంటే ఏంటి? Opposite side to theta by adjacent side to theta. So
BC by AB. What are the remaining three names? Cosecant theta, secant theta and tan theta. వినండి, అవి ఎందుకు రాయలేదంటే మీరు ఓన్గా నేర్చుకోవాలి. కాస్ థీటా, టాన్ థీటా. ఫోర్త్ నేమ్ ఏంటి? కొసెకంట్. కొసెకంట్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇది రివర్స్ లో రాయాలి. దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్. అప్పుడు కొసెకంట్ అంటే ఏంటవుతుంది? హైపాటన్యూస్ బై ఆపోజిట్ సైడ్ టు థీటా. అక్కడ ఏంటవుతుంది? ఏసీ బై బీసీ. నెక్స్ట్ నేమ్ ఏంటి? సీకెంట్. సీకెంట్ అంటే ఏం చేయాలి? కాస్ రెసిప్రోకల్ చేసి రాయాలి. వాట్ లాస్ట్ నేమ్? కాట్. కాట్ అంటే ఏంటి? టాన్ రెసిప్రోకల్ చేసి రాయాలి. నేను రాస్తాను, మీరు నేర్చుకోవాలి. అంటే సైన్ రెసిప్రోకల్ చేస్తే కొసెకంట్ వస్తుంది. అండ్ సైన్ ఫామ్ లో గుర్తుపెట్టుకొని కొసెకంట్ అన్నప్పుడు రివర్స్ చెప్పాలి. కాస్ ఫామ్ లో గుర్తుపెట్టుకొని సీకెంట్ అన్నప్పుడు రివర్స్ చెప్పాలి. టాన్ ఫామ్ లో గుర్తుపెట్టుకొని కాట్ అన్నప్పుడు రివర్స్ చెప్పాలి. ఇక్కడ రివర్స్ అంటే ఏంటి? రెసిప్రోకల్. వాట్ ఇస్ ఫోర్త్ నేమ్? కొసెకంట్. ఫిఫ్త్ నేమ్ కాస్, సీకెంట్. సిక్స్త్ నేమ్ కాట్. ఓకే, నెక్స్ట్ త్రీ నేమ్స్ ఏంటి? కొసెకంట్ థీటా, ఫిఫ్త్ వన్ సీకెంట్ థీటా, లాస్ట్ వన్ కాట్ థీటా. సింపుల్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ త్రీకి రెసిప్రోకల్ చేస్తే నెక్స్ట్ త్రీ వస్తాయి. అంటే సైన్ రెసిప్రోకల్ ఏంటవుతుంది? కొసెకంట్. కాస్ రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్. టాన్ రెసిప్రోకల్ ఏంటి? కాట్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెసిప్రోకల్? ఒక ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ని డినామినేటర్ ని న్యూమరేటర్ లో రాయాలి. ఈ టోటల్ 6 వస్తే మీకు సిలబస్ వస్తుంది. ఈ టోటల్ 6 ఏమంటాం? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో అన్నౌన్ సైడ్స్ అయినా అన్నౌన్ యాంగిల్స్ అయినా ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను. ఆ డయాగ్రామ్ మీరు 6 నేమ్స్ రాయండి. అప్పుడు మీకు సిలబస్ అర్థం అవుతుంది. Understand? Okay. Now done. First, I will give one diagram. You have tried these are 6 trigonometric ratios. Now, I given one right angle triangle. ABC is a right angle triangle. Right angle at the B. Before diagram లో యాంగిల్ ఏ దగ్గర తీసుకున్నారో, ఈ డయాగ్రామ్ లో యాంగిల్ ఎక్కడ తీసుకున్నారో? థీటా దగ్గర. ఇప్పుడు మెన్షన్ చేయండి. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏమంటాం? హైపోటెన్యూస్. ఇప్పుడు థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ అంటే స్ట్రైట్ గా ఉండాలి. థీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. సో ఇక్కడ ఇక్కడ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. బిఫోర్ డయాగ్రామ్ కి ఈ డయాగ్రామ్ డిఫరెన్స్ తెలియాలి. ఆపోజిట్ సైడ్ టు థీటా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో వన్ సైడ్ ఏంటి రాశారో? హైపోటెన్యూస్. సెకండ్ సైడ్ ఏంటి రాశారో? ఆపోజిట్ సైడ్ టు థీటా. రిమైనింగ్ సైడ్ ఏముంది? ఇక్కడ బీసీ. బీసీ అనేది థీటా పక్కన ఉన్నది. థీటా పక్కన అంటే ఏసీ రావచ్చు, బీసీ అయినా రావచ్చు. ఏసీ అనేది ఆల్రెడీ హైపోటెన్యూస్. సో రిమైనింగ్ సైడ్ ఏంటి? బీసీ. ఈ బీసీని ఏమంటాం? అడ్జసెంట్ సైడ్ టు థీటా. ఈ డయాగ్రామ్ మీరు ఏం చేస్తారో సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసెకంట్ థీటా, సీకెంట్ థీటా అండ్ కాట్ థీటా నువ్వు ఓన్గా రాయండి. ఒకవేళ డౌట్ ఉంటే అబౌవ్ 6 చూసుకొని నీట్గా రాయండి. ఈ 6 నుండి మీకు ఎన్నో ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. అండర్స్టాండ్? ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.